ప్రజాక్షేమ పోరాటం కణంకణం ప్రజాపక్షం జన సైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తహసీల్దార్ ఎదుట మదనపల్లి రౌడీ షీటర్లు బైండ్ ఓవర్. భూదందా సెటిల్మెంట్లకు పాల్పడే 22 మంది పేర్లు వెల్లడించిన సిఐ యువరాజ్. కుల సంఘాల ముసుగులో ఉన్న వారిని గుర్తింపు. శేషాద్రి హత్య ఉదంతంలో వెలుగులోకి వచ్చినట్లు స్పష్టం చేసిన పోలీసులు. అక్రమార్కుల భరతం పడతామన్న వన్ టౌన్ సిఐ. తెలుగువారి ఆత్మ గౌరవ ప్రతీక, పేద ప్రజల అజరామర పతాక, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రాముడు. మదనపల్లెలో ఘనంగా 101వ జయంతి వేడుకలు. ఎన్టీఆర్ను శ్లాఘించిన షాజహాన్ ఎస్ఏ మస్తాన్. ఏపీలో 21 పార్లమెంటు స్థానాల్లో మహిళలే కీలకం. ఒక్కో లోక్సభ స్థానంలో 11,000 నుంచి 47,000 మహిళా ఓటర్లు అదనం. పెరిగిన మహిళా ఓటర్లు జగన్కి మద్దతని తేల్చి చెప్పిన ఇండియా హెరాల్డ్ సర్వే. బయట ప్రాంతాల నుంచి వచ్చిన పేద మధ్య తరగతి వారు సైతం వైకాపాకే ఓట్లేశారని వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 21 లోక్సభ స్థానాల్లో విజేతలను నిర్ణయించేది మహిళా ఓటర్లేనని స్పష్టమైంది. ఈ నెల 13న జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలోని 25 లోక్సభ స్థానాలకు గాను ఏకంగా 21 స్థానాల్లో పురుషుల కన్నా మహిళలే ఎక్కువగా ఓటేశారని కేంద్ర ఎన్నికల సంఘం పోలింగ్ గణాంకాలు స్పష్టంగా పేర్కొన్నాయి. అమలాపురం, ఒంగోలు, కర్నూలు ఇంకా హిందూపురం లోక్సభ స్థానాల్లో మాత్రమే మహిళల కన్నా పురుషులు కాస్త ఎక్కువగా ఓటేశారు. కాకినాడ, అనంతపురం లోక్సభ స్థానాల్లో అయితే పురుషుల కన్నా మహిళలే ఎక్కువగా ఓటేసినా తేడా మాత్రం స్వల్పంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మిగతా లోక్సభ స్థానాల్లో 11,000 నుంచి 47,000 దాకా మహిళల ఓట్లు ఎక్కువ ఉన్నాయి. మహిళా ఓట్లు ఎక్కువగా నమోదయ్యాయంటే సహజంగానే వైసీపీకే మొగ్గు ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో మహిళల కోసం చాలా రకాల మంచి పథకాలను అమలు చేయడమే కాకుండా వారి జీవనోపాధిని కూడా మెరుగుపరిచారు. అదే గెలుపుకి కారణమని ఇండియా హెరాల్డ్ సర్వేలో తేలింది. కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మహిళల పేరిట పథకాలు మంజూరు చేయడంతో మహిళా ఓటింగ్ పెరిగిందని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక స్పష్టం చేసిన సంగతి కూడా తెలిసిందే. రాష్ట్రంలోని మహిళలందరూ కూడా మళ్ళీ వైఎస్ జగన్ను ముఖ్యమంత్రిని చేయాలని గట్టి పట్టుదలతో పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేశారని సీనియర్ రాజకీయ నాయకులు కామెంట్స్ చేస్తున్నారు. మహిళల ఓట్లు ఎక్కువగా నమోదైన 21 పార్లమెంటు నియోజకవర్గాలతో పాటు ఆ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో మహిళల ఓట్లన్నీ వైసీపీకే పడ్డాయని పోలింగ్ రోజున ఇది స్పష్టంగా కనిపించిందని ఆ రాజకీయ నాయకులు చెబుతున్నారు. హైదరాబాద్ అపార్ట్మెంట్లలో ఇస్త్రీ పనికి వెళ్లిన వారితో పాటు వివిధ రకాల చిన్న చిన్న పనులు చేసుకునేందుకు బయట ప్రాంతాలకు వెళ్లిన మహిళలందరూ కూడా ఏపీ వెళ్లి వైసీపీకే ఓటు వేశామని చెబుతున్నారు. ప్రభుత్వం వల్ల మేలు పొందిన వారందరూ కూడా ఎక్కడున్నా సరే పోలింగ్ రోజున రాష్ట్రానికి వచ్చి వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో వైసీపీకే ఓటు వేశారని ఇండియా హెరాల్డ్ సర్వేలో తేలింది. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిశాయి. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. జూన్ 4వ తేదీ ఉదయం 8 గంటల నుంచి పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. తర్వాత 8:30 గంటల నుంచి ఈవీఎంల లెక్కింపు ప్రారంభమవుతోంది. తొలి ఫలితం కృష్ణా జిల్లాలోని నందిగామ నియోజకవర్గం వచ్చే అవకాశం ఉందని తెలిసింది. లేకుంటే మచిలీపట్నం, పామరు నియోజకవర్గం నుంచి కూడా తొలి ఫలితం వెల్లడయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. లెక్కింపు ప్రారంభమైన తర్వాత టేబుళ్ల ప్రకారం ఈవీఎంలను లెక్కిస్తారు. అయితే తక్కువ పోలింగ్ శాతం పూర్తవడంతో పాటు ఎక్కువ టేబుల్ ఉన్న నియోజకవర్గాల ఫలితమే తొలిసారి వచ్చే అవకాశం ఉంది. ట్రెండ్ ఉదయం 8:30 నుంచి ప్రారంభమైన తొలి ఫలితం మాత్రం కృష్ణా జిల్లాలోని నందిగామ, మచిలీపట్నం, పామరు నియోజకవర్గాల నుంచే వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. చిత్తూరు జిల్లా నగర నియోజకవర్గం ఫలితం కూడా వెంటనే వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. జూన్ 2వ తేదీన వాల్మీకి ప్రతిభ పురస్కారాల ప్రదానోత్సవం. 10వ తరగతి ఇంటర్మీడియట్ లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు మంచి ప్రోత్సాహక బహుమతులు ప్రదానం చేయనున్నట్లు ఉమ్మడి అనంతపురం జిల్లా ఉద్యోగ సంఘం అధ్యక్షులు అక్కులప్ప పేర్కొన్నారు. ఉమ్మడి అనంతరం జిల్లా వాల్మీకి బోయ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరంలో 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ఈ ఏడాది వాల్మీకి ప్రతిభ పురస్కారాలను అందజేయమన్నారు. జూన్ 2న ఆదివారం వాల్మీకి కళ్యాణ మండపం, రుద్రంపేట బైపాస్, అనంతపురంలో ప్రదానం చేయనున్నట్లు వాల్మీకి ఉద్యోగుల సంక్షేమ సంఘం ఉమ్మడి అనంతపురం జిల్లా అధ్యక్షులు ఆర్సి అక్కులప్ప, ప్రధాన కార్యదర్శి ఏ చైతన్య కుమార్, కోశాధికారి జి పవన్ కుమార్లు తెలిపారు. అర్హులైన వారు నిర్ణీత గడువులోగా దరఖాస్తులను పంపిన విద్యార్థులకు ముందస్తుగా ఫోన్ ద్వారా సమాచారం అందజేస్తారని తెలిపారు. మరిన్ని వివరాలకు 9440774519, 8309090406లను సంప్రదించగలరని తెలిపారు.
స్వర్గీయ ఇందిరాగాంధీతో స్వర్గీయ ఎన్టీఆర్ కలిసిన మొదటి క్షణాలను తెలుగు ప్రజలు మరోమారు నెమరు వేసుకుంటున్నారు. రామారావులోని నిజాయితీ, సింప్లిసిటీ పట్ల ఇందిరాగాంధీ సైతం అచ్చరు వందారని అంటారు. పేద ప్రజలకు ఏమైనా చేయాలనే ఆయన తపన చాలా గొప్పదని కొనియాడారు. 1983లో జరిగిన ఎన్నికలలో విజయం సాధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు ఎన్టీ రామారావు. అనంతరం ఆయన తొలిసారి ఢిల్లీ వెళ్ళినప్పుడు ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీని కలుసుకోవాల్సి వచ్చింది. ఆ నేపథ్యంలోనే ఎన్టీ రామారావు ప్రధానమంత్రి ఛాంబర్లోకి వెళ్లారు. ముందు ఇందిరాగాంధీ ఆయన పట్ల బింకంగానే ఉన్నప్పటికీ రామారావులోని నిరాడంబరత, సంస్కారాన్ని ఇట్టే అర్థం చేసుకుని ప్రసన్నంగా మాట్లాడి రాష్ట్ర అభివృద్ధికి ఏం కావాలో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రామారావు ఆమెతో మా రాష్ట్రంలో మిమ్మల్ని అమ్మ అంటారు అని పెట్టే అమ్మనే కదా ఎవరైనా అడుగుతారు అంటూ ఏ కపటమూ లేకుండా రాష్ట్రం అవసరాలను చెప్పిన తీరు ఆమెకి బాగా నచ్చిందట. 5 నిమిషాలు అన్నది కాస్త దాదాపు 30 నిమిషాల సేపు ఆత్మీయ సమావేశంగా సాగింది. ఎన్టీ రామారావు విచక్షణ, వివేకం కలిగిన ముఖ్యమంత్రి అని ఆ తర్వాత తన అధికారుల దగ్గర సంతృప్తి వ్యక్తం చేశారట ఇందిరాగాంధీ. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. రామారావు 101వ జయంతి సందర్భంగా చిరంజీవి ట్వీట్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇటీవల ఢిల్లీలో పద్మ విభూషణ్ అవార్డు ప్రదానోత్సవం సందర్భంగాను చిరంజీవి ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని కోరడం గమనార్హం. కొందరి కీర్తి అజరామరం, తరతరాలు శాశ్వతం, భావితరాలకు ఆదర్శం. నందమూరి తారక రామారావుని ఈరోజు గుర్తు చేసుకుంటూ వారు ప్రజా జీవితంలో చేసిన సేవలకు భారతరత్న పురస్కారం సముచిత గౌరవం అని భావిస్తున్నాను. తెలుగువారి ఈ చిరకాల కోరికని కేంద్ర ప్రభుత్వం తప్పక మన్నిస్తుందని ఆశిస్తున్నాను అని ట్వీట్లో చిరంజీవి పోస్ట్ చేశారు. ఆయన కోరికను కేంద్ర ప్రభుత్వం నిజం చేయాలని 2 తెలుగు రాష్ట్రాల సినీ అభిమానులు కోరుకుంటున్నారు. తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచం నలుమూలలకు చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు. తెలుగు జాతి ఉన్నంత వరకు ప్రజల గుండెల్లో నిలిచి ఉంటారని మదనపల్లి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా, టీడీపీ ముస్లిం మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ఏ మస్తాన్లు స్పష్టం చేశారు. నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలను పురస్కరించుకుని బెంగళూరు బస్టాండ్ టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా షాజహాన్ బాషా, ఎస్ఎం మస్తాన్లు మాట్లాడుతూ మే 28, 1923 జన్మించిన నందమూరి తారక రామారావు గొప్ప నటుడుగా, ప్రజానాయకుడిగా, తెలుగువారు అన్న అనే అభిమానంతో పిలుచుకునే వ్యక్తిగా ఖ్యాతిగాంచారని కొనియాడారు. తెలుగు, తమిళం, హిందీ, గుజరాతీ భాషలలో కలిపి దాదాపు 303 చిత్రాలలో నటించి తెలుగువారి గుండెల్లో చెరగని స్థానం సంపాదించిన యుగకర్త ఎన్టీఆర్ అని శ్లాఘించారు. పలు చిత్రాలను నిర్మించి మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారని, అనేక పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి మెప్పించారని, రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగువారి హృదయాల్లో శాశ్వతంగా ఆరాధ్య దైవంగా నిలిచిపోయారని కీర్తించారు. రామారావు 1982 మార్చి 29న తెలుగుదేశం పేరుతో రాజకీయ పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఏకచక్రాధిపత్యానికి తెరదించుతూ అధికారాన్ని కైవసం చేసుకుని 10వ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రజారంజకంగా పరిపాలన అందించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బాలుస్వామి, ఆర్జే వెంకటేష్, జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత, టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్ విద్యాసాగర్, మాజీ కౌన్సిలర్లు నీలకంఠ, సిద్దప్ప, బాబునాయుడు, కౌన్సిలర్లు రామకృష్ణ, మార్పూరు గాంధీ, ఉపాధ్యక్షులు ఎర్రబల్లి వెంకటరమణారెడ్డి, క్లస్టర్ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ నాయుడు, కమలమరి కృష్ణ, రాష్ట్ర ఎస్ఎస్ఎల్ ఉపాధ్యక్షులు సుధాకర్, షంహీర్, నాగూర్వల్లి, జేసీబీ మధు, జేసీబీ వేణు, ఈశ్వర్ నాయుడు, రాటకొండ మధు, గుత్తికొండ త్యాగరాజు, మాజీ సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి, పెంచుపాడు స్వామి, ముద్దు కృష్ణమనాయుడు, సిమెంట్ రమణ, డాన్స్ రెడ్డప్ప, మాజీ శివాలయం చైర్మన్ శశి, బీదపల్లి నారాయణ, పెద్ద సంఖ్యలో తెలుగుదేశం, జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రానికి మార్గదర్శి, ఉమ్మడి రాష్ట్ర తెలుగు ప్రజల దిక్సూచి, ఉమ్మడి రాష్ట్ర తెలుగు ప్రజల మనస్సు దోచుకున్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో పేదల కోసం నేను పార్టీ పెట్టాలా, పేదలకు అంకితం చేయాలా పరిపాలన, ఆ రోజున్న 6 కోట్ల ఆంధ్రులకు పూర్తిగా ఆదుకోవాలని చెప్పి నినాదం ఇస్తూ ముందుకు నడిచి ఈ రాష్ట్రానికి సస్యశ్యామలం చేస్తూ బడుగు బలహీన వర్గాలకు ఆశాకు జ్యోతిగా మిగిలిన కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారు
ఇంతమంది అందరి ఆయన ఆత్మశాంతి అయ్యేటట్టుగా ఆయనకు అందరూ కలిసి ఆయన జయంతి జరుపుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే మంచి ఎక్కడికి పోదు, మంచి చేస్తే అది ఏదో ఒక రూపంగా తిరిగి మనకి ఇస్తాను. అదే నినాదంతో ఆయన పనిచేశారు. 2 రూపాయలు కిలో బియ్యం ఆ రోజు ఇవ్వడానికి చాలా కష్టం ఉంది. అధికారులంతా చెప్పారు మనం ఇవ్వలేము అంటే, లేదు నేను మాటి రక్తంలో లేదని చెప్పి కొనసాగించిన వ్యక్తి పెద్దలు ఎన్టీ రామారావు. అదే కాకుండా బట్టలు అందరికీ ఆదుకుంటూ ఒక మంచి సుభిక్షమైన పరిపాలన ఇచ్చి ఒక మార్గదర్శకంగా నిలబడిన విషయం. ఎక్కడ ఏ తప్పులు జరగకుండా మంత్రివర్గంలో అందరికీ బాధ్యతగా పెట్టి ఇది తెలుగుదేశం పార్టీ మనది కాదు, 6 కోట్ల ఆంధ్రుల తెలుగుదేశం పార్టీ ఆ రోజు ముందుకు నడిచిన ఇంత పెద్ద ఎత్తున జరుపుకోవడం, ఇంత పెద్ద ఎత్తున ధన్యవాదాలు తెలుపు. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా చూడండి. ఆర్వో హరిప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఎక్కడా కూడా చిన్న పొరపాటు కూడా జరగకుండా చూడాలని సూచించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని మదనపల్లె ఎన్నికల రిటర్నింగ్ అధికారి హరిప్రసాద్ అధికారులను ఆదేశించారు. స్థానిక జెడ్పీ హైస్కూల్లో మంగళవారం 164 మదనపల్లె నియోజకవర్గ కౌంటింగ్ అధికారులకు పలు సలహాలు సూచనలు ఇచ్చారు. కౌంటింగ్ ప్రక్రియపై ఆర్ఓ వారికి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు. అనంతరం అధికారుల విధి విధానాలపై శిక్షణ తరగతులను నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఉంటుందన్నారు. సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. తహసీల్దార్ ఎదుట రౌడీ షీటర్లను బైండ్ ఓవర్ చేసిన సీఐ యువరాజు. మదనపల్లె కేంద్రంగా భూదందాలు, దాడులు, డబ్బు కోసం సెటిల్మెంట్లు చేస్తున్న రౌడీ షీటర్లను 2 టౌన్ సీఐ యువరాజు మంగళవారం తహసీల్దార్ రమాదేవి ఎదుట బైండ్ ఓవర్ చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ మదనపల్లె కేంద్రంగా పాత నేరస్తులు, రౌడీ షీటర్లు సామాన్య ప్రజలపై తమ ప్రతాపాన్ని చూపుతున్నారని చెప్పారు. పట్టణంలోని పేదలు నివాసాలు ఉంటున్న కాలనీలలో ఇళ్ల స్థలాలు, పునాదులను కబ్జా చేసి అమ్మి సొమ్ము చేసుకుంటున్నట్లు ఫిర్యాదులు రావడంతో బైండ్ ఓవర్ చేశామన్నారు. వీరే కాకుండా కుల సంఘాల నేతల అవినీతి అక్రమాలు, భూదందాలు, సెటిల్మెంట్లు, కబ్జాల వ్యవహారం స్థానిక రామారావు కాలనీకి చెందిన పుంగనూరు శేషాద్రి అలియాస్ శేషు దారుణ హత్యతో వెలుగులోకి వచ్చిందని, త్వరలోనే వారి భరతం పడతామని సీఐ తెలిపారు. నమస్కారం. నిన్నటి దినం పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు ఇదివరకు మదనపల్లి తాలూకా సీఐ గారు చెప్పిన మేరకు నిన్నటి దినం 22 మందిని తీసుకున్నాము. వారి పేర్లు రేపన మనోహరు, ఇడుగొట్టి వినోద్, పి నరేషు, అలాగే నవీన్ నాయక్ అలియాస్ జిమ్సన్, దేవా, అలాగే గంగాధర్ అలియాస్ డీజే, అలాగే నాగరాజు, సుధీర్ కుమారు, వెంకటరమణ, లవకృష్ణ, అలాగే బత్తుల రెడ్డి శేఖర్ అలియాస్ రూపారెడ్డి మరియు ఎస్ నరేష్, వీళ్ళందరూ ఒక బ్యాచ్ 11 మంది. అలాగే నెక్స్ట్ 11 మంది బ్యాచ్లుగా చంద్రశేఖర్ అలియాస్. క్షణక్షణం పోరాటం, కనం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.